ఇవాళ ఐపీఎల్లో మరో బిగ్ ఫైట్ జరగబోతోంది. ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడబోతోంది. ముంబై బౌలింగ్ విభాగానికి ప్రధాన బలమైనటువంటి జస్ప్రీత్ బూమ్రా, బెంబేలెత్తించే బూమ్రా మళ్లీ జట్టులోకి వచ్చి చేరారు. ఇక గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ తో ఈ పేసు గుర్రం తిరిగి జట్టులోకి వస్తున్నారు. మరి బూమ్రా రాకతో ముంబై ఆటతీరు మెరుగుపడుతుందా, ప్రత్యర్థులపై పైచేయి లభిస్తుందా? ఇప్పటివరకు ముంబై ఆడిన 4 మ్యాచ్లలో ఒకటే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి 3వ స్థానంలో ఉంది. మరి బూమ్రా ముంబై దశను తిరగ రాస్తాడా? అటు బెంగళూరు జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండింటిలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. మరి బెంగళూరుకు బూమ్రా చెక్ చెబుతారా? జస్ప్రీత్ బూమ్రా అద్భుతమైన యార్కర్లను అడ్డుకోవడం చాలా కష్టం. గొప్ప జట్లపైన గొప్ప క్రికెటర్లతో మ్యాచ్లో నాణ్యమైన క్రికెట్ ఆడితే ఆ ఫీలింగ్ భిన్నంగా ఉంటుంది. సవాల్గా ఉండాలని కూడా కోరుకుంటారు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. టోర్నీలో పైకి వెళ్లాలంటే కఠినమైన ప్రత్యర్థులను అధిగమించాల్సిందే అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి జస్ప్రీత్ బూమ్రా ఈరోజు ఆడతారని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ముంబై ఇండియన్స్కి మరొకసారి మంచి బూస్ట్ ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్, అలానే ఆర్సీబీని ఎదుర్కొనేటువంటి పర్ఫార్మెన్స్ బూమ్రా నుంచి వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మరిన్ని ఈ మ్యాచ్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు మ్యాచ్ అసలు ఎలా ఉండబోతోంది? ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ అంటే ఏం చెప్తారు? అంటే బూమ్రా రాకముందు ఒకలాగా, బూమ్రా వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది అనుకోవాలా? డెఫినెట్ గా అండి, బుమ్రా వరల్డ్ లోనే నెంబర్ 1 బౌలర్. ఏ ఫార్మాట్ లో తీసుకున్నా అతనికి మించిన బౌలర్ లేడు. సో అతని చేరికతో డెఫినెట్ గా ముంబై బౌలింగ్ పదును వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా మనకి ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ క్లాష్ ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా, చాలా హోరాహోరీగా జరగడం చూసాం. గతంలో ఏంటంటే ఇది విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా క్యాప్టెన్స్ కాదు, ఇద్దరు కూడా క్యాప్టెన్సీని తప్పుకొని జస్ట్ ప్లేయర్స్ గా ఆడుతున్నారు. అయినా సరే ఆ 2 టీమ్స్ మధ్య కాంటెస్ట్ ఎప్పుడు కూడా చాలా హాట్ గా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అలానే మనతో పాటు జాయిన్ అయ్యారు మరొక క్రికెట్ అనలిస్ట్. ఈ రోజు చెప్పండి సార్, ముంబై ఇండియన్స్ ఆర్సీబీలో అంటే 2 టీమ్స్ కూడా మామూలుగా మన పాయింట్స్ పరంగా, పేపర్ పరంగా చూసినట్లయితే 2 స్ట్రాంగ్ అని అనిపిస్తున్నాయి. బట్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం మొత్తం సినారియో అంతా చేంజ్ అయిపోతుంది. సో ఈ 2 టీమ్స్కి సంబంధించి మీరు ఈరోజు ఏం చెప్తారు? ఎవరు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారంటే ఏమంటారు? అంటే ఇవాళ మనము లైక్ మామూలుగా చూసుకుంటే ఆర్సీబీ ఇస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, అంటే ముంబైతో కంపేర్ చేసుకుంటే. సో ఐ ఫీల్ లైక్ ఆర్సీబీకి ఒక చిన్న ఎడ్జ్ ఉంది ఇవాళ. సో యా, అల్టిమేట్లీ అంటే మనము ఏదైతే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తున్నామో, సో కొంచెము అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. లైక్ మ్యాచెస్లో లైక్ చేస్ చేస్తూ ఓడిపోతున్నారు, కొన్ని చేస్ చేస్తూ గెలుస్తున్నారు. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అని చెప్పచ్చు ఇప్పటివరకు అయినా దీంట్లో చూస్తే. నిన్నటి మ్యాచ్ ఇందాక వెంకటేష్ సార్ చెప్తున్నట్టు కూడా యా లైక్ సో ఎక్కడో థింగ్స్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఐ థింక్ చాలా